ఏంట్రా ర్యాగింగ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావురా? తను నా భార్యరా. ఏయ్, ఎందుకు వాళ్ళని క్షమించమని చెప్తావు? వాళ్ళు నిన్ను ర్యాగింగ్ చేస్తుంటే? నేనెక్కడ ర్యాగింగ్ చేశాను బాసు? నోరు ముయ్యరా, లేకుంటే నీ బుక్స్ నా భార్యతో ఎత్తిస్తున్నావంటే ర్యాగింగ్ కాక మరి ఇంకేంటి? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు చందు. పొరపాటున నా చేయి తగిలి తన బుక్స్ కింద పడిపోయాయి, అందుకే నేను తీసిచ్చాను. నిజమా? అవును చందు. అవును బాసు, నీ భార్య అని తెలిసిన తర్వాత మేమెందుకు ర్యాగింగ్ చేస్తాం? నువ్వే పొరపాటున అపార్థం చేసుకున్నావు. ఓకే ఓకే, తెలుసుగా. తను నా భార్య. తన జోలికొస్తే ఎవరినైనా క్షమించేది లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. సారీ ఉషా. సారీ చెప్పాల్సిందే నాకు కాదు, వాళ్ళకి చెప్పాలి. అరే, ఎందుకు సడన్ గా ఇలా మారిపోయావు? ఏ మారి తప్పు చేశానంటావా? అయ్యో స్వామి, నేను అలా అనడం లేదు. నా పట్ల ఇంత కేరింగ్ చూపిస్తుంటే, నన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఇలాగే ఉండేవాడివి. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ పాత చందువే అనిపిస్తుంది. అవును, ఒకప్పుడు బాగానే ఉన్నాను. మధ్యలో నాకేదో దయ్యం పట్టి పిచ్చోళ్ళకు ప్రవర్తించాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. దీనంతటికీ కారణం మా అన్నయ్య వదిన. వాళ్లే నిజంగా దేవుళ్లలాగా నా మనసు మార్చారు. ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇక నుంచి నిన్ను ప్రాణంలాగా చూసుకుంటాను. నీకు ఇంక ఏ కష్టమూ రానివ్వను. గతంలో నిన్ను ఏడిపించమని చెప్పి నేనే కదా వీళ్ళందరికీ చెప్పి లోకువిచ్చాను. దాన్నేమైనా అడ్వాంటేజ్గా తీసుకున్నారేమోనని కొంచెం ఆవేశపడ్డానంతే. నిన్ను ఇంకెవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఎవరు ఏమన్నా సరే మీరు కూడా మారండి. అయిపోయిందంటే చందు మారిపోయాడు అంటే ఇంక ఉషని పంపించడం జరగదు. ఇప్పుడు చరణ్ కూడా పల్లవి విషయంలో పాజిటివ్ గా ఉన్నాడు. ఇప్పుడు దాన్ని కూడా ఇంట్లో నుండి అడుగు కూడా కదుపునివ్వలేము. ఒక్కసారిగా ఇలా రివర్స్ అయిపోయిందేంట ఆంటీ. ఇప్పుడు ఉషా కోసం బయటికి వెళ్తాను అంటున్నాడు చందు. ఈ పరిస్థితుల్లో ఆ ఉషని ఎలా బయటికి పంపిస్తాం? ఆ పల్లవిని ఇంట్లో నుంచి ఎలా తరిమేస్తారా ఆంటీ? నేను మారడమా? అది ఉషా విషయంలో అది ఎప్పటికీ జరగదు. మీ అందరికీ నేను మారాను అని తెలిస్తే అందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నా సోలో పెర్ఫార్మెన్స్తోనే ఆ ఉషా పల్లవేల మీద పగ తీర్చుకుంటాను. దాన్ని ఇంటి నుంచి కాదు, ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఓ పక్క చందు చూస్తే మారిపోయాడు. ఆంటీ ఏమో పల్లవిని ఎలాగైనా గెంటేస్తాను, చరణ్ నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు. ఏదీ జరగలేదు. ఇదిగో
చూడు, చరణ్ ఫోటో గీసుకొని తను నాతోనే ఉన్నట్టు, నా పక్కనే ఉన్నట్టుగా ఊహించుకోవడం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ? ఏం చేస్తున్నానా? నువ్వు ఊహించుకుంది నీ బాయ్ ఫ్రెండ్ అనుకో, అప్రిషియేట్ చేసేదాన్ని. కానీ నువ్వు ఊహించుకుంటుంది నా మొగుణ్ణి. పేపర్ని చంపడం కాదు, నిన్ను గుద్దుతాను పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే. ఏమైంది పల్లవి? ఎందుకు తనతో గొడవ పడుతున్నావు? ఏంటి గొడవ? నేనా? తనతోనా?